దెర్ ఆర్ సమ్ ఇన్స్టెంట్ ఆన్సర్స్ అండ్ దెర్ ఆర్ సమ్ ప్రోగ్రెసివ్ ఆన్సర్స్. అంటే కొన్నిసార్లు దేవుడు ఇన్స్టెంట్ హీలింగ్ కానివ్వండి, ఇన్స్టెంట్ గా జవాబులు ఇస్తాడు. కానీ వారి జీవితంలో చేస్తాడు, నాకు చేయలేదంటే నేను అసలు ఇంకా నమ్మను, ప్రార్థన చేయనని కొంతమంది అసలు చేతులు ఎత్తేసి ఇదేమొద్దు, ఈ ప్రార్థనే వద్దు అని వెళ్ళిపోతుంటారు. కొంతమందికి ప్రోగ్రెస్ క్రమక్రమంగా దేవుడు హీలింగ్ ఇస్తాడు, క్రమక్రమంగా దేవుడికి వారికి జవాబును ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తుండగానే అక్కడ వెనకాల ప్రారంభింపజేస్తున్నాడు దేవుడు. కానీ మనకి కంటికి కానరాదు అది. దాన్ని చూసి నాకు ఏం జరగట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత కన్నీరు గార్చినా దేవుడు నా మాట వినట్లేదు అని ప్రార్థన చేయడం ఆపుతున్నారా? మీ సమాధానం కూడా, మీ జవాబు కూడా అక్కడికక్కడ ఆగిపోతుందండి. విశ్వాసముతో దేవా వీరి జీవితంలో చేస్తావు, నీకు స్తుతులయ్యా, నీకు వందనాలయ్యా, ఇంకా దీవించయ్యా, ఇంకా ఆశీర్వదించయ్యా, నా జీవితంలో కూడా చేస్తావని నాకు నిరీక్షణ ఉంది, ధైర్యం ఉంది. నా ప్రార్థన నేను ఆపను. ప్రార్థన మనకి ఏంటండి? ప్రాకారము. ఇట్ ఇస్ లైక్ అ ఫెన్స్. ప్రార్థన మనకి జయము, ప్రార్థన మనకి శక్తి. అసలు అలవకుండా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప బలము, ధైర్యము పొందుకుంటూ ఉంటాము.